కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. కాక్రోచ్ గురించి కంట్రీ మొత్తం మాట్లాడుతూ ఉంది. జంజీ ఉద్యమం జనరేషన్స్ ని మార్చేస్తుందని కొందరు ఊహిస్తా ఉన్నారు. నిజమేనా? అసలు సాధ్యమేనా? చూద్దాం రండి. ఇండియాలో జంజీ రెవల్యూషన్ వచ్చేస్తుందా? ఇదిగో ఈ కోలాహలం, ఈ హడావిడి చూసిన తర్వాత చాలా మంది మార్పు తోసుకుని వచ్చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటే, ఇంకొంతమంది ఏది ఆలోచన గలవాళ్ళు, చేంజ్ ని ఆహ్వానించే వాళ్ళు కూడా అసలు ఇది ఎంతకాలం నిలబడుతుంది అని సందేహాలు లేవనెత్తడం కనపడతా ఉంది కదా. ఇప్పుడు ఆనందపడాలా, సందేహపడాలా? మార్పు కోరుకునే వాళ్ళు కూడా దీనికి సమాధానం ఏంటో తెలుసా? అసలు జంజీ మైండ్ సెట్ ని అర్థం చేసుకుంటే కోర్ ఎలిమెంట్స్ ఏముంటాయి జంజీ ఆలోచనలో అనే విషయాల్ని స్టడీ చేస్తే మనకి సమాధానం దొరకవచ్చు. నేను ఒక పని చేస్తాను. జంజీ ఆలోచన ధోరణిని ప్రస్తుతం ఎమర్జింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ ట్రెండ్ గా ఉన్న ఏఐ టెక్నాలజీతో కంపేర్ చేసి చెప్తాను. జంజీ ఏఐ కంపారిజన్ మనకి చాలా విషయాలు అంటే అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్స్ తో పాటు లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. అంటే ఇది కేవలం జంజీ గురించి, పొలిటికల్ మొమెంటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయం కాదు. టెక్నాలజీ గురించి కూడా చెప్తున్నామంటే మన బిడ్డల ఉపాధికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. అందులో ఉన్న లిమిటేషన్స్, నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ కూడా డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ రెండింటినే కంపేర్ చేస్తే జంజీని, ఏఐని ఏమర్థమవుతుంది? ఇప్పుడు కనపడుతున్న ఉద్యమ స్ఫూర్తి లాంగ్ టర్మ్ సస్టైన్ కాగలదా లేదంటే పాల పొంగైనా? డీటెయిల్ గా చూద్దాం. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, ఓన్లీ జంజీ ఉద్యమం వస్తా ఉంది అని మాత్రమే చెప్తున్నారు కానీ నెగిటివ్ సైడ్ ఆఫ్ దట్ మొమెంటం ఎందుకు చెప్పట్లేదు అని. అన్నప్రాసన రోజే ఆవకాయ ఎందుకని ఆగాం. కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులందరూ త్వరపడిపోతున్నప్పుడు, జనం మరీ ముఖ్యంగా మార్పు కోరుకునే వాళ్ళు ఎగ్జైట్ అవుతూ ఉన్నప్పుడు లిమిటేషన్స్ ఏంటో కూడా తెలిస్తే ప్రాక్టికాలిటీ అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా. మరి డిస్కస్ చేద్దాం రండి. జంజీ అడ్వాంటేజెస్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ అండ్ పొలిటికల్ లిమిటేషన్స్ తెలుస్తాయి మనకి. ఇవాళ రేపట్లో ప్రపంచం అంతా మాట్లాడుతున్న రెండు ట్రెండ్స్ కదా. ఒకటి జంజీ, రెండు ఏఐ. జంజీ అంటే రాజకీయ మార్పులకు కారణమైపోతా ఉంది ఏషియాలో, దట్టు ఇండియా చుట్టుపక్కల బంగ్లాదేశ్లోనూ, నేపాల్లోనూ, శ్రీలంకలోనూ మార్పు వచ్చేసింది అని చెప్తూ ఉన్నాం. ఇంకొంతమంది ఇది ఆలోచన గలవాళ్ళు నేపాల్తో పోలుస్తారా, నేపాల్ ఎంత దేశం, ఇంతే కదా, గట్టిగా మన దగ్గర ఉన్న 2 జిల్లాలంతా కూడా ఉండదు అని మాట్లాడుతూ ఉన్నారు. వ్యాలిడ్ లాజిక్ అది. పైగా జంజీ మానసిక స్థితిని అర్థం చేసుకుంటే, ఆలోచన ధోరణిని స్టడీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నేను జంజీని ఏఐతో కంపేర్ చేస్తానన్నా కదా. ఈ కంపారిజన్ లో ఒక 5 ఆస్పెక్ట్స్ చెప్తా, 1 by 1. అందులో ఒకటోది ఓపిక తక్కువ. ఎవరికి ఓపిక తక్కువ? జంజీకి. మీకు తెలుసా, ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో రీల్స్ అనే ట్రెండ్ నడుస్తా ఉంది కదా. ఏదైనా షార్ట్ వీడియో, ఒక రీల్ నిమిషం కంటే తక్కువ, 59 సెకండ్లు ఉంటే ఎక్కువ రీచ్ ఉంటుంది అని సోషల్ మీడియా అల్గారిథమ్స్ చెప్తాయి. అంటే ఆ వీడియో ఉండేదే తిప్పి కొడితే 59 సెకండ్లు. కానీ జంజీ ఎంతసేపు సస్టైన్ అవుతుందో ఆ రీల్ మీద తెలుసా మీకు? ఇంటర్నేషనల్ స్టడీ ప్రకారం 59 సెకండ్లు ఉన్న రీల్ ని జంజీ సగటును చూసే టైం 7 సెకండ్లట. 7 సెకండ్లు అంటే ఫోన్ ఆన్ చేసి ఆ రీల్ క్లిక్ చేయడానికి పట్టినంత టైం కూడా ఆ రీల్ చూడడానికి వాళ్ళు కేటాయించట్లా. అంటే డిస్ట్రాక్షన్, వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఏంటి, బొట్టనవేలే కదా, టిక్ మని స్క్రోల్ అప్ చేసేస్తారనమాట. ఓపిక ఎంత తక్కువ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఏఐతో కంపారిజన్ అన్నా కదా, అదేంటి? ఏఐ కూడా అంతే. మీకు తెలియకుండానే మీలో అసహనాన్ని పెంచుతుంది తెలుసా. మీరు ఏదైనా ఏఐలో సెర్చ్ చేశారనుకోండి, హిస్టారికల్ కావచ్చు, క్రానికల్స్ కావచ్చు, ఏది కాలానికి సంబంధించిన విషయాలు వెనక్కి వెళ్ళి చూడాల్సినవి కావచ్చు, అనలైజ్ చేయాల్సినవి, క్రియేట్ చేయాల్సినవి కావచ్చు, ఏవైనా సరే విత్ ఇన్ సెకండ్స్ మీ ముందుకు పెడుతుంది కదా. అంటే మీకు తెలియకుండానే మీలో అసహనాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఏదైనా నిమిషాల్లో అయిపోవాలి, సెకండ్లలో అయిపోవాలి అనే ధోరణి అసహనానికి కారణమవుతుంది. అది మేజర్ లిమిటేషన్. దీనివల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ వస్తాయి అనేది మెల్లగా దానికి అలవాటు పడిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ రెండిట్లోనూ ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఓపిక తక్కువ. వీళ్ళకి ఆల్రెడీ ఇన్హెరిటెంట్ గా ఓపిక తక్కువ ఉంది ఈ జనరేషన్ కి, జెన్జీకి. ఇక్కడేమో ఏఐ అందరిలోనూ మెల్లగా ఆ లెవెల్ ఆఫ్ ఓపికని తగ్గిస్తా ఉంది. ఇది సైడ్ ఎఫెక్ట్. ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, జంజీ ఇన్స్టెంట్ రిజల్ట్ కోరుకుంటుంది. అది అసలు పాయింట్. అంటే కాక్రోచ్ వచ్చింది రోడ్ల మీదకి, వెంటనే మార్పు కూడా కావాలని చెప్తాడు. ఇది ఉద్యమానికి ఎంత ఊపు తెస్తుందో అంతే ప్రెజర్ పెంచి ఆ ఉద్యమాన్ని కుప్పకూలుస్తుంది, సరిగ్గా ఆలోచన చేయకపోతే. అంతే కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతే కొలాప్సే అవుతారు. ఇది మేజర్ ఛాలెంజ్ అండ్ డేంజర్. ఇక రెండోది, అంతా మాకే తెలుసు అనుకునే తత్వం. అదేంటి జంజీని ఇంత స్వీపీగా ఎలా అంటున్నారు అంటే, జంజీ పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, జంజీతో పనిచేస్తున్న టీమ్స్ కి అర్థమవుతుంది, జంజీని చూస్తున్న వాళ్ళకి ఈ విషయం క్యారీ అవుతా ఉంది. జంజీకి తెలుసో లేదో కానీ వినే అవకాశం ఇవ్వరు, అవగాహన కూడా అంతంత మాత్రం. ఇది స్వీపీ కామెంట్ కాదు, నిజంగానే వరల్డ్ వైడ్ ట్రెండ్ ఇది. జెన్జీలో సక్సెస్ రేటు 4 to 7% మాత్రమే ఉంది, ఎక్స్ట్రాడినరీ సక్సెస్ రేటు. ఆ తర్వాత మీడియం గా సక్సెస్ అవుతున్న వాళ్ళు 8 to 10%. అంటే
అవుట్ ఆఫ్ 100 మీకు 15 to 18% మాత్రమే ప్రొడక్టివ్ థాట్ ప్రాసెస్ అండ్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నవాళ్ళు అని చాలా మంది మాట్లాడే పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే తెలివి లేక కాదు, అంతా మాకే తెలుసు అనుకునే ధోరణి. ఎదుటి వాళ్ళని చూస్తే సహజంగానే అనిపిస్తుంది వీళ్ళు అవుట్డేటెడ్ అని, టెక్నాలజీ తెలియదని, ఎవాల్వ్ కాలేదని, ఫ్యాషన్ తెలియదని. సహజంగా ఉడుకు రక్తంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాగే అనిపించుండొచ్చు. కాకపోతే జెన్జీ ఇప్పుడు సూపర్లేటివ్. ఎందుకని? టెక్నాలజీ జనరేషన్స్ మధ్య గ్యాప్ పెంచేసింది. 90s and 80s కిడ్స్ ఇప్పుడు ప్రొడక్టివ్ ఏజ్ లోనే ఉన్నా గానీ వాడి ఆలోచన, అనుభవాలు కుక్కుడపడ్డరే అలాంటి ఎక్స్పీరియన్సెస్ వాడికి నేర్పుంటాయి. అందుకని వాడు కన్సాలిడేట్ అయ్యి ఆలోచించగలుగుతాడు, నింపాదిగా ఉండగలుగుతాడు. ఈ జెన్జీకి వాడు అంకుల్ లాగా కనపడతాడు. ఈ అంకుల్స్కి ఏం తెలియదు అనే రియాక్షన్ మాటల్లోనో చేతల్లోనో వచ్చింది అంటే సంబంధాలు ఆటోమేటిక్ గా దెబ్బతింటాయి. ఓపిక లేదు వీళ్ళకి అనే ఫీలర్ వెంటనే పడిపోతా ఉంది. ఏఐకి ఎలాగా? అంతా తమకే తెలుసు అనుకునే తత్వం ఏఐలో ఎలా ఉంటుంది? లాజికల్ గా ఆలోచించాల్సిన, చరిత్ర తిరగేసి చూడాల్సిన విషయాలు, ఎస్పెషల్లీ పాలిటిక్స్ కి సంబంధించినవి ఏఐని అడిగి చూడండి. అది రీసెంట్ గా పేపర్లలో ఏం రాశారో అదే చెప్తుంది మీకు. ఇదే నిజమని నమ్మమంటుంది. ఎందుకని? అంతా దానికే తెలుసు. అంతా డిక్టేటింగ్ మైండ్ సెట్ అనేది దాని అల్గారిథంలో, దాన్ని బిల్డ్ చేసిన తీరులో, ప్రోగ్రామ్ చేసిన తీరులోనే ఉంటుంది ఆ ధోరణి. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరు అని ఏఐని అడిగి చూడండి, చాలా వరకు అప్డేట్ కాని ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అలాగని నువ్వు తప్పు చెప్పావు కరెక్ట్ చేసుకో అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే రిలక్టెంట్ గా ఉంటాయి, నువ్వే వెరిఫై చేసుకో అని చెప్తుంది. అది కారణం ఏంటి అంటే దాని అల్గారిథం అది రిలక్టెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత అన్ని దానికే తెలుసు అని దానికి ప్రాంప్ట్ ఇచ్చే హ్యూమన్ నే క్వశ్చన్ చేస్తుంది. అన్ని నాకే తెలుసు అనే తత్వానికి అదొక ఎగ్జాంపుల్. ఇది మేజర్ లిమిటేషన్. అన్ని నాకే తెలుసు అనుకునే తత్వం ఉన్నప్పుడు అది పొలిటికల్ మొమెంటం అయినా, ఉద్యమమైనా, ఉద్యోగమైనా, లైఫ్ అయినా కానీ అంత ఈజీగా ఉండదు. హద్దిల్స్ ఉంటాయి. కాలం అనేది ఎవరిని వదిలిపెట్టదు కదా, కూర్చోబెట్టి గుంజి తలంటి నేర్పిస్తుంది కదా. అలాంటి ఎదురు దెబ్బలు తట్టుకునే కెపాసిటీ, క్యాపబిలిటీ అండ్ ఎబిలిటీ ఎంత ఉన్నాయి అనేది ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద హద్దిల్. జీవితం నేర్పితే గనక ఎలాంటి ఎదురు దెబ్బలు తింటారు అనేది తెలిసిన తర్వాతే సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది తెలుస్తుంది. కాబట్టి అన్నీ నాకే తెలుసు అనే తత్వం చాలా మేజర్ లిమిటేషన్. అది ఉద్యమానికైనా, నేను చెప్పినట్టు ఏఐకైనా, ఉద్యోగానికైనా కానీ. ఇది రెండో లిమిటేషన్. ఇక మూడోది ఈజీ ఇంపాక్ట్. ఇంపాక్టే కాదు, ఈజీ మనీ కూడా జెన్జీ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సంపాదన విషయంలో, జీతాల విషయంలో. ఒక 25 ఏళ్ల కిందట ఉద్యోగాలు మొదలుపెట్టిన వాళ్ళకి కూడా తెలుసు, దాదాపు అన్ని ఉద్యోగాల్లోనూ ముందు ట్రైనీస్ గా తీసుకునేవాళ్ళు, అప్రెంటిస్ గా తీసుకునేవాళ్ళు, వాళ్ళకి మినిమం శాలరీస్ ఉండేవి. ఇప్పుడు సపోజ్ మీడియా లాంటి చోట్ల అయితే 1500 2000 తీసుకుని కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది. ఇప్పుడు యంగ్ గా కనపడుతున్న జనరేషన్ కూడా, నాలాంటి వాళ్ళు కూడా అలా మొదలైన వాళ్ళమే. ఇప్పుడు 2 decades ముందు. అంటే మనీ విలువ తెలుసుకోవడానికి, జీవిత పాఠాలు నేర్చుకోవడానికి అదొక అవకాశం. కేవలం ప్రొఫెషనలిజమో లేదంటే వర్క్ నేర్చుకోవడమే కాదు, జీవితం కూడా తెలుస్తుంది. ఒక 1500తో ఒక సిటీలో బతకాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక రూపాయి బరువు ఎంతో, విలువెంతో అప్పుడు అర్థమవుతుంది. ఇవాళ రేపట్లో భారీ ప్యాకేజీలు, లక్షల జీతాలు, ఎక్స్పెక్ట్ చేయనంత కంఫర్ట్ వచ్చి పడే పరిస్థితులు, అవకాశాలు ఉన్నంత వరకు ఉండేసరికి డబ్బు విలువ అర్థమవుతున్న సందర్భాలు తక్కువ. ఉద్యోగాల విషయంలోనే కాదు, జీవితంలో కూడా, చదువుకునే పిల్లలు కూడా తల్లిదండ్రి కష్టం తెలీదు, ఇస్తావా సస్తావా అనే ధోరణితో ఎదుగుతూ ఉన్నారు పిల్లలు. తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది, మనం పడిన కష్టాలు వీళ్ళు పడకూడదు అని ఎక్కడో అక్కడ తెచ్చి పాకెట్ మనీకే రోజుకి 100లో ఖర్చు పెట్టే లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఉన్నాయి పిల్లల కోసం. అంటే ఆశ్చర్యం కలగక మాకు. కావాలంటే మీ ఇంట్లో సంగతే తెలుస్తుంది, లేదంటే చుట్టుపక్కల చూస్తే అర్థమవుతుంది ఈ విషయం. అంటే ఈజీ మనీ అనేది ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ జెన్జీకి. వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ, ఈజీ ఇంపాక్ట్. ఏదైనా సరే ఈజీగా అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్సో, మినిట్సో, లేదంటే చాలా తక్కువ టైంలోనో ఒక 10 మంది చేసే పని ఒక్క ఏఐ ప్రాంప్ట్ చేసేస్తుంది. అంటే అన్నీ ఇలాగే అయిపోతాయి అనే ధోరణి మనకి తెలియకుండానే డెవలప్ అయ్యి ప్రాక్టికాలిటీకి దూరం చేస్తూ ఉంది. కాళ్ళు నేల మీద కాకుండా గాల్లోకి వచ్చేసేందుకు కారణం అవుతా ఉంది. ఇప్పుడు ఉద్యమం విషయం కూడా అంతే కదా. ఫ్రమ్ నోవేర్ లక్షల మంది, మిలియన్ల మంది ఫాలోయర్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కనిపించేసరికి ఉద్యమం వచ్చేసింది అనుకుంటున్నాం. ఈజీ ఇంపాక్ట్ అంటే అది వచ్చేస్తుందా అంత తేలిగ్గా? ఈ ఆలోచన సస్టైన్ కావడం అంటే వచ్చే ఎన్నికల వరకు ఎంత కష్టమైన పని, ఎంత లోతైన ఆలోచన ఉండాలా, ఎంత ప్రాక్టికాలిటీ ఉండాలా, పైగా ఇన్స్టెంట్ రిజల్ట్ కోరుకునే మ్యాగీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇంకెన్ని లిమిటేషన్స్ ఉంటుంటాయి. ఈ ప్రాక్టికాలిటీని, ఈ లిమిటేషన్స్ ని మ్యాచ్ చేయడం అనేది అంత సులభంగా జరిగేదా? అసలు ఈ ఉద్యమ ఫ్యూచర్ ని, ఆలోచనని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే. అందుకోసమే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనే టెండెన్సీ ఈ జెన్జీ ఉద్యమానికి మేజర్ హర్డిల్. అవునా కాదా? ఇది మూడోది. ఇక నాలుగోది, ఇటు జెన్జీ అయినా అటు ఏఐ అయినా కానీ స్టిల్ టెస్టింగ్ పీరియడ్. అంతే కదా. జెన్జీ నేరుగా నడిపించేస్తున్న వ్యవస్థలు కానీ, యంత్రాంగాలు కానీ లేవు వరల్డ్ వైడ్ గా. టీమ్ లో పొటెన్షియల్ పార్ట్ గా జెన్జీ ఉండుండొచ్చు,
కానీ జెన్జీ తనంతట తానుగా ఇన్నోవేట్ చేసి సాధించి ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ ఇప్పటికీ. అందుకోసం ఇది స్టిల్ టెస్టింగ్ టైం ఫర్ జెన్జీ టాలెంట్. అదే ఏఐలోకి వచ్చేసరికి స్టిల్ టెస్టింగ్ ఇక్కడ కూడా. ఎందుకని ఏఐ ఇప్పుడిప్పుడే మనకి ఫ్రీగా ఆ ఏఐ అనేది ఎంత ఫాస్ట్ గా ఉంటుంది, ఎంత కన్వీనియంట్ గా ఉంటుంది, ఎంత కంఫర్ట్ అని అలవాటు చేస్తా ఉంది కొద్దిగా. ఇది ఎలాంటిది అంటే అర్థం కావడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు. జియో స్టార్ట్ అయినప్పుడు ఫ్రీగా ఇచ్చారు చూసారా అందరికి, అంటే అలవాటు చేయటం. ఇది ఫ్రీ అని ఆ కంఫర్ట్ కి అలవాటు పడి పాత ఆపరేటర్లు అందరినీ వదిలేసుకున్నాం అనుకోండి, వాళ్ళు దివాలా తీసి దెబ్బతింటారు, వీడు ఓపిక గా వెయిట్ చేసి ఆ తర్వాత రేట్లు పెంచుతారు. అంటే అలవాటు చేయటం అనమాట. అది ఒక రకంగా టెస్టింగ్ ఇంటర్ఫేస్. ఇక రెండో ఎగ్జాంపుల్ ఓటీటీలు వచ్చినప్పుడు. అమెజాన్ లో ఎప్పుడన్నా యాడ్లు రావడం చూసారా మీరు? ఒక 4-5 ఏళ్ల కిందట వచ్చేవి కాదు. సినిమా మొదలు పెడితే చాలు తెరగట్టేస్తున్నట్టుగా వేసేసేవాళ్ళు అట్లా. కానీ ఇప్పుడు ఆన్ యావరేజ్ సినిమా డిమాండ్ ని బట్టి 8 to 20 కమర్షియల్ స్లాట్లు ఉంటున్నాయట. అంటే ఒక 2 గంటల 20 నిమిషాల సినిమా 15 సార్లు 18 సార్లు ఆగింది అనుకోండి యావరేజ్ న. ఎంత ఇంటరప్షన్ కావాలంటే చూడు, లేకపోతే మానేయని. అప్పుడు టెస్టింగ్ పీరియడ్, ఇప్పుడు స్వారీ చేసే టైం అనమాట. ఇలా స్వారీ చేసే టైం రావాలంటే టెస్టింగ్ పీరియడ్ దాటాలి. మరి ఈ జెన్జీ అండ్ ఈ ఏఐ ఈ టెస్టింగ్ పీరియడ్ దాటుతాయా? చూడాలి. దాటితే రిజల్ట్స్ కన్సాలిడేటెడ్ గా ప్రూవ్ అయితే అప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. మరి ఉద్యమం భాషలో చెప్పాలి అంటే జెన్జీ వీళ్ళు ఉంటారు, రిలవెంటే, వీళ్ళకి ఆలోచన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, సిస్టమ్ ని అర్థం చేసుకోగలుగుతున్నారు అనే నమ్మకాన్ని మిగతా జనరేషన్స్ లో కూడా కలిగించగలిగితే, ఆ ఇంటర్ఫేస్ ఆ కనెక్ట్ ని క్రియేట్ చేసుకోగలిగితేనే జెన్జీ ఉద్యమం ముందుకెళ్లేందుకు స్కోప్ ఉంటుంది. ఇది మేజర్ హర్డిల్. ఇక 5వది ఆఖరిది వాట్ నెక్స్ట్ అనే పీరియడ్. జెన్జీ రోడ్ల మీదకి వచ్చేసారు, దూకుడుగా ప్రకటనలు చేస్తున్నారు. యుద్ధాన్ని ఆపామని చెప్పే ప్రధాని పేపర్ లీకేజ్ ని ఆపలేరా అని అడుగుతూ ఉన్నారు. ఈ క్వశ్చన్ చాలా రేసీగా కనెక్టింగ్ గా అనిపించుండొచ్చు, శబాష్ అని చాలా మంది చప్పట్లు కొట్టొచ్చు. కానీ వాట్ నెక్స్ట్? నువ్వు సమస్య చెప్తే సరిపోదు కదా, దానికి సమాధానం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ప్రాక్టికాలిటీ ఉన్న ప్రొసీజర్ ఏంటి డిరైవ్ చేయగలరా, చెప్పగలరా? ఇండియా లాంటి దేశంలో 150 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న కంట్రీలో సమస్య చెప్పడం, స్లోగన్ రైట్ చేయడం తేలికే, సమాధానం చెప్పడం ఎంత కష్టంతో కూడుకున్న పని, ఎంత ఆలోచన కావాల్సి ఉంటుంది. మరి ఈ వాట్ నెక్స్ట్ అనే ఛాలెంజ్ ని జెన్జీ తట్టుకోగలదా? ఇది కేవలం ఉద్యమానికే కాదు, కెరీర్లకి, జీవితాలకి, జీతాలకి కూడా ఇదే. ఇంతకు మించి ఏం చేయగలుగుతాము అని అంటే ఇప్పుడు సమాధానం కోసం సెర్చింగ్, బఫరింగ్ అనమాట. ఆ బఫరింగ్ కన్క్లూడ్ అయితే గనక, సమాధానం దొరికితే గనక ఫ్యూచర్ ఉండొచ్చు. ఇక ఏఐ కూడా అంతే. ఏఐ వచ్చింది, అలవాటు పడ్డం చాలా మంది చాలా వేగంగా. అసలు ఈ మధ్యకాలంలో మానవ చరిత్ర చూడనంత వేగవంతమైన విప్లవం ఏఐఏ అని మాట్లాడుతున్నాం కదా అందరం. పారిశ్రామిక విప్లవం రావడానికో లేదంటే కంప్యూటర్ విప్లవం రావడానికో చాలా ఏళ్లు పట్టింది. మొదటిదైతే శతాబ్దాలు పట్టింది, రెండోది దశాబ్దాలు పట్టింది, కనీసం 2-3 దశాబ్దాలు. కానీ ఏఐకి అలా కాదు కదా, కొన్ని నెలల్లోనే అందరూ అడిక్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది కదా. మరి వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏమంటున్నారు? ఏఐ అంటే ఫ్రీ కాదు, సబ్స్క్రిప్షన్ ఉండాలి, డబ్బులు పే చేయాలి అంటున్నారు కదా. ఎంత వాడితే అంత టోకెన్స్ లో పే చేయాల్సి ఉంటుంది అనే మాట విన్నారా మీరు? అంటే ముందు జస్ట్ లైక్ దట్ ఏఐని సర్ఫ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మీరు డేటా వాడితే కడుతున్నట్టే, మొబైల్ ఫోన్ వాడితే కడుతున్నట్టే ఏఐ వాడితే కూడా డబ్బులు కట్టాల్సిన రోజులు ఎంత దూరంలో లేవు. మరి అలా కట్టి కూడా వాడడానికి ఏఐ పర్పస్ఫుల్ గా ఉంది అనే ఆలోచనని, రియలైజేషన్ ని జనానికి కలిగించగలిగితేనే ఏఐ నిలబడుతుంది. అంటే మనం అంత ఖర్చు పెట్టినందుకు అది వర్తే అనే ఫీలింగ్ ఉంటేనే నిలబడుతుంది ఏఐ. అందుకోసమే వాట్ నెక్స్ట్ అనే ఫేజ్ ఇటు జెన్జీకి, ఉద్యమానికే కాదు, ఇటు ఏఐకి కూడా చాలా క్రూషియల్. మరి దీనికి సమాధానం చెప్పగలిగితేనే సర్వైవ్ అవుతుంది. మరి ఈ 5 చూస్తే ఏఐ సంగతి అలా ఉంచండి. ఈ జెన్జీ ఉద్యమం, జెన్జీ ఆలోచన, పొలిటికల్ థాట్ అండ్ చేంజ్ కోసం అర్జ్ ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది? హడ్డిల్స్ ని దాటగలుగుతాయా? నేనేమి దాటలేదు అని చెప్పట్లా, ఛాలెంజెస్ గట్టిగా ఉన్నాయి, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అని చెప్తున్నా. మరి మిమ్మల్ని అడిగితే ఈ ఛాలెంజెస్ ని దాటేందుకు ప్రాక్టికల్ గా, ఆలోచన పరంగా, అన్నిటికీ మించి ఓపిక, పేషెన్స్ పరంగా జెన్జీకి అంత తాకత్, అంత ఎబిలిటీ, అంత శక్తి ఉందంటారా? కామెంట్ చేయండి. మీ కామెంట్ తో జెన్జీ ఉద్యమం సర్వైవ్ అవుతుందా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేయడంలో మీరు కూడా ఒక ఫ్యాక్టర్ అవుతున్నారు. దిస్ ఈజ్ కీ టాక్స్.